హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి ముందుగా ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చూద్దాం. ముందుగా మన ట్రేడ్ సెటప్ అనేది చాలా సింపుల్ అండి. జనరల్గా ఏ స్టాక్ అయినా కానీ ట్రెండ్ అయ్యి కొంతవరకు కన్సోలిడేట్ అయ్యాక మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కన్సోలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో మన ఎంట్రీ సెటప్స్ అన్నవి ఈ రీసెంట్ హై దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ టార్గెట్స్ అన్నవి ఈ కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇది మనం ఇప్పుడు స్టాక్స్లో చూద్దాం రండి. జనరల్గా మనం స్వింగ్ ట్రేడింగ్కి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. సో మనం స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉందో లేదో చెక్ చేయడానికి మంత్లీ అండ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్స్ని యూజ్ చేస్తాం. ముందుగా అంబుజా సిమెంట్స్. ఈ స్టాక్ స్ట్రాంగ్గా ఉందో లేదో మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. మనం ఇందాక ట్రేడ్ సెటప్లో చూసినట్టు స్టాక్ అనేది కొంతవరకు ట్రెండ్ అయ్యి ఇక్కడ నుంచి కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఈ రీసెంట్ హైని మన ఎంట్రీగా మార్క్ చేసుకుంటాం. స్టాక్ ఎప్పుడైతే 690 లెవెల్ని బ్రేక్ చేస్తుందో ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. సో మనం ఈ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఈ స్టాక్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మేబీ స్టాక్ అనేది 2 days టైం పట్టవచ్చు ట్రిగర్ అవడానికి. సో డైలీ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో మన ఎంట్రీస్ ట్రిగర్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర మనం సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో ఇందులో టార్గెట్ వచ్చేసి అరౌండ్ 734 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 6% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయాలి. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఆదిత్య బిర్లా క్యాపిటల్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఇందులో పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్కి వస్తున్నాం. చూడండి, ఈ స్టాక్ కూడా కొంతవరకు ట్రెండ్ అయ్యి ఇక్కడ నుంచి కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ అంతా ఈ స్టాక్ అనేది కన్సోలిడేట్ అవుతుంది. సో మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 247 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దీన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో ఈ స్టాక్లో మనకి టార్గెట్ వచ్చేసి అరౌండ్ 260 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 5% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ సీజీ పవర్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే 736 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 787 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 7% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసి మన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ని ప్లాన్ చేసుకుంటాం. సో ఈ స్టాక్ కూడా కొంతవరకు ట్రెండ్ అయ్యి కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టాక్ మళ్ళీ ఎప్పుడైతే మనకి 3364 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3578 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 6% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్ ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 1452 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1572 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 8% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపించిన స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హై అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ మాట. అండ్ ఈ స్టాక్స్లో మనం పొజిషన్ తీసుకున్నప్పుడు మన రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మినిమం 1:2 ఉండేలా చూసుకోవాలి. ఇన్ కేస్ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:1 వచ్చిందంటే అలాంటి స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసేయాలి.
ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.